జగన్నాథ స్వామి నయన పథగామి భారతదేశంలో జరిగే అన్ని రథోత్సవాలను ఒక ప్రత్యేకతను కలిగినది పూరి జగన్నాథ రథోత్సవం. ప్రతి ఏడాది జరిగే దీనిని దర్శించడానికి దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కాక విదేశాల నుంచి కూడా భక్తులు పూరి క్షేత్రానికి వెలదిగా వస్తారు. ఈ రథాన్ని తాకాలని లాగాలని భక్తులు పోటీ పడతారు. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నాడే జగన్నాథుడు ఇంద్రజుమ్నుడనే రాజు చేత పూజలు అందుకున్నాడు అంటారు. మగధ మహారాజు మహాపద్మనందుడు ఆ జగన్నాథుని విగ్రహాన్ని మగధకు చేర్చాడట. కళింగ రాజు కారవేలుడు మగధను జయించి తిరిగి జగన్నాథుని పూరికి తీసుకువచ్చాడంటారు. ప్రస్తుతం ఉన్న దేవాలయాన్ని నిర్మించినది మాత్రం అనంతవర్మ. ఇది ఒడిశా రాజధాని భువనేశ్వర్కు 65 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరాన ఉంది. ఈ పుణ్యక్షేత్రంలో జగన్నాథునిగా శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. శ్రీకృష్ణ రూపం ఆయనది. ఈ క్షేత్రానికి పలు నామాలున్నాయి. శంఖక్షేత్రం అని, నీలాద్రి అని, కుశస్థలి అని దీనికి పలు పేర్లున్నాయి. సంవత్సరం అంతా ఈ క్షేత్రం భక్తులతో అలరారుతుంది. రథోత్సవ సమయంలో పూరి క్షేత్రం వింత శోభను సంతరించుకుంటుంది. జగన్నాథాలయం చతురాస్రాకారంలో నీలగిరి మీద ఉంది. మొదటి ప్రాకారానికి 4 ద్వారాలున్నాయి. వాటిలో తూర్పు ద్వారం చాలా పెద్దది. అక్కడ 2 వైపులా 2 సింహాలు ఉంటాయి. దాన్నే సింహద్వారం అంటారు. ఈ ద్వారానికి ఎదురుగా దాదాపు ఎత్తైన స్తంభం ఉంటుంది. దీన్ని అరుణ స్తంభం అని అంటారు. సింహద్వారం నుంచి భక్తులు గుడిలో ప్రవేశిస్తారు. లోపల 2వ ప్రాకారం ఉంది. దీనికి 4 వైపులా ద్వారాలు ఉన్నాయి. ద్వారాలన్నీ ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. ఈ 2వ ప్రాకారం లోపల జగన్నాథ స్వామి మందిరంతో పాటు మరో 120 మందిరాలు ఉన్నాయి. భక్తులు ముందుగా పాతాళేశ్వర స్వామిని దర్శించి ముందుకు వెళ్ళి గరుడ స్తంభానికి మొక్కి ఆపైన తమ మందిరానికి వెళ్తారు. దీన్ని విమాన మందిరం అంటారు. ఇక్కడ అన్న జగన్నాథ చెల్లెళ్ళైన సుభద్ర బలభద్రులు బలరాముడితో కొలువైన స్వామి మనకు దర్శనమిస్తారు. ద్వాపర యుగంలో ఆషాఢ మాసపు ద్వితీయ దినాన స్వామి గోకులం నుంచి ఊరేగింపుగా ద్వారకకు వచ్చాడంటారు. ఆనాడు స్వామిని చూసి భక్తులు ఏ విధంగా ప్రవేశించారో తెలియదు, కానీ ఈరోజు భక్తి రసోత్సాహం ఆకాశం అంత ఎత్తుగా మనకు కనిపిస్తుంది. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అంటూ జనం స్వామిని తాకడానికి పరుగులు తీస్తారు. జగన్నాథ స్వామి స్వయంగా విధుల్లోకి వచ్చి భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవాలని ప్రత్యేకత. మిగతా రోజుల్లో అయితే సాధారణంగా పూజలు నిర్వహించే విగ్రహాలను సామాన్య ప్రజానిగా ముట్టుకోవడానికి అనుమతించరు. స్వామికి ప్రతి ఏటా 24 ఉత్సవాలు జరుగుతాయి. అన్నింటిలోకి ముఖ్యమైనది ఈ రథయాత్ర. జగన్నాథుడు సోదరులతో కలిసి కొత్త రథంలో పూరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన అత్త ఇంటికి వెళ్ళి వస్తాడు అంటారు. ముఖ్యంగా ఈ రథయాత్రలోని స్వామిని చూపి తరించాలంటారు. ఈ రథయాత్ర కోలాహలం భక్తజనులను రంజింపజేస్తుంది. రథచక్రాలు ప్రతి ఏటా కర్రతోనే తయారు చేస్తారు. ఆ విధంగానే 12 ఏళ్లకు ఒకసారి జగన్నాథుని విగ్రహం కూడా చెక్కతోనే తయారవుతుంది. జగన్నాథుని రూపంలో మనకు తలభాగం మాత్రమే కనిపిస్తుంది. నేత్రలు పెద్దవిగా ఉంటాయి. చేతులు మోచేతి వరకే ఉంటాయి. కాళ్ళు ఉండవు. జగన్నాథ స్వామి గురించిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒరిస్సా అడవుల్లోని శబరులు అనే తెగవారు మహావిష్ణువును నీలమాధవునిగా కొలిచేవారు. ఇంద్రజుమ్నుడు అనే మహారాజు పూరిలో ఒక మందిరం నిర్మించి గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు తగిన విగ్రహం కనిపించక వేదన పడుతున్న సమయంలో ఒకరోజు ఆయనకు స్వామి కలలో కనిపించి గిరిజన పూజలు అందుకుంటూ తనకు రాజుకట్టిన ఆలయంలో కూడా అందుకోవాలని ఉందని చెప్తాడు. అయితే రాజుకు సమస్య ఎదురవుతుంది. నీలమాధవుని విగ్రహాన్ని గిరిజనులు కాని వారు దర్శించాలనే ఆంక్ష ఉంది. ఎలాగైనా ఆ విగ్రహాన్ని తీసుకురావాలని రాజు విద్యాపతి అనే అతనిని ఆ పని మీద పంపించారు. అతనికి నీలమాధవుని దర్శించే అదృష్టం కలగలేదు. మార్గం ఆలోచించిన విద్యాపతి శబరిద్దుర కుమార్తెను వివాహం చేసుకుని గిరిజనుడు అయ్యాడు. ఆ తర్వాత అతను నీలమాధవుని దర్శనం చేసుకున్నాడు. తర్వాత జరిగిన విషయాలన్నీ రాజుకు చెప్పి విగ్రహ రూపాన్ని వర్ణించాడు. ఇలా ఉండగా విష్ణుమూర్తి మరోసారి రాజు కలలో కనిపించి నీలాచల్ ప్రాంతంలో ఒక దుంగ కొట్టుకు వస్తుంది, దాన్ని విగ్రహంలా మలిచి పూజించాలని చెప్పాడు. ఆ విధంగానే ఒక దుంగ దొరికింది. అయితే దానిని విగ్రహంలా మలిచే వారెవరూ కనబడలేదు. ఎందరో ప్రయత్నించి విఫలమయ్యారు. ఇలాగా అనుకుంటున్న సమయంలో విష్ణుమూర్తి స్వయంగా అనంత మహారాణ పేరిట వృద్ధ శిల్పిగా వచ్చి 21 రోజుల్లో విగ్రహాన్ని ఏకాంతంగా ఉండి తయారు చేస్తానన్నాడు. ఆ విధంగానే శిల్పి గుడిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు. చాలా రోజులు గడిచిపోయాయి. రాజుగారి భార్యకు శిల్పి లోపల ఏం చేస్తున్నాడో చూడాలనిపించింది. అది 14వ రోజు. లోపల నుంచి శబ్దం రావడం లేదు. ముసలి శిల్పి మరణించి ఉంటాడనుకున్న రాణి రాజు ఎంత చెప్పినా వెనక పట్టుబట్టి గుడి తలుపులు తెరిపించింది. లోపలికి వెళ్ళి చూశారు. శిల్పి అంతర్ధానం అయ్యాడు. సగం పూర్తయిన శిల్పాలే ఉన్నాయి. చేసేదేమీ లేక అసంపూర్తిగా ఉన్న ఆ శిల్పాలనే ప్రతిష్ఠించారు. రథ నిర్మాణం ఎంతో నియమనిష్టలతో ఒక పవిత్ర కార్యంగా జరుగుతుంది. విశ్వకర్మ వంశం వారు 1072 చెక్కలతో 50 రోజుల పాటు దీన్ని నిర్మిస్తారు. రథోత్సవానికి ముందు దేవతామూర్తుల్ని గర్భగుడిలోంచి ప్రాకారంలోని అభిషేక మందిరానికి తరలిస్తారు. సాయంత్రం వరకు ఉంచి చీకటి పడగానే గుడిలోకి చేరుస్తారు. ఆ రోజు నుంచి అమావాస్య వరకు జగన్నాథుని దర్శనం ఎవ్వరికీ ఉండదన్నమాట. తెర వెనుకే విగ్రహాలు ఉంచి 15 రోజుల పాటు శబరి వంశీయులే నీలమాధవునిగా స్వామిని ఆరాధిస్తారు. రథయాత్రకు ముందు చందన యాత్ర జరుగుతుంది. అనంతరం
అనంతరం 3 మూర్తులను జలవిహారం చేయిస్తారు. తర్వాత సుగంధ ద్రవ్యాలు కలిసిన పన్నీరుతో స్వామికి స్నానం చేయిస్తారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామికి ఇలా అభిషేకం జరుగుతుంది. మిగతా రోజుల్లో స్వామి ఎదురుగా ఒక అపధాతు అద్దం పెట్టి అందులో కనిపించే ప్రతిబింబానికి స్నానం చేయిస్తారు. 108 బిందెల పన్నీరుతో స్వామికి స్నానం ఉంటుంది. స్నానం తర్వాత శైత్యం వల్ల జలుబు చేసిందని 15 రోజుల పాటు స్వామిని ఎవరికి కనబడనీయరు. రథయాత్ర రోజున స్వామి సోదరితో కలిసి ఆలయం విడిచి వచ్చి రథాన్ని ఎక్కి దర్శనమిస్తారు. శబర వంశీ యలే స్వామిని రథం వద్దకు మోసుకెళ్తారు. జగన్నాథుని రథం పేరు నందిఘోష, బలభద్రుని రథం పేరు తాళధ్వజ, సుభద్ర రథం పేరు దర్భదాల. జగన్నాథుని రథాన్ని పసుపు ఎరుపు రంగులు, తాళధ్వజకు ఎరుపు ఆకుపచ్చ రంగులు, దర్శదాలకు ఎరుపు నలుపు రంగులు వాడతారు. విగ్రహాలను రథాల వద్దకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని పహండి అంటారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య ఈ జగన్నాథ రథోత్సవం సాగుతుంది. రథం గుండిచ మందిరం చేరిన తర్వాత అక్కడ స్వామి విడిది చేస్తారు. వారం రోజుల పాటు పూల తోటల మధ్య స్వామి చేరుతారు. ఒక్కో రోజు ఒక్కో రకంగా స్వామికి అలంకరణలు చేస్తారు. దశమి వరకు స్వామి గుండిచా మందిరంలోనే ఉండి సాయంత్రానికి పూరి తిరిగి వస్తారు. అత్యంత మనోహరంగా, కోలాహలంగా, ఆనందదాయకంగా సాగే జగన్నాథ రథస్వామి రథోత్సవాన్ని జీవితంలో ఒక్కసారి చూసి తీరాలి. అప్పుడే జన్మ ధన్యత చెందుతుంది. జగన్నాథ స్వామి నయన పదగామి భవతుమే శరణం మమ అనుకుంటూ భక్తులు స్వామికి నైవేద్యాన్ని మట్టి కుండల్లో తెచ్చి సమర్పిస్తారు. అందరూ తినే అన్నమే స్వామికి నైవేద్యం. ఇది కాక స్వామికి సామాన్య మానవుడి లాగానే ఉదయం ఉపహారం, వివిధ రకాల పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే స్వామికి పళ్ళు తోమడం, స్నానం చేయించడం, భోజనం పెట్టడం, భార్యాభర్తల తగాదాలు, అనారోగ్యం, ఉపవాసం వంటి వివిధ ఉత్సవాల రూపంలో మనకు కనిపిస్తాయి. సర్వం జగన్నాథమయం అనుకుంటూ భక్తులు పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించి ఆ పరమాత్మను నిష్కల్మషమైన మనసుతో కలిసి జీవన్ముక్తికి మార్గాలు వేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ పూరి జగన్నాథుని గురించి క్లియర్గా మీకు ఒక వీడియో నచ్చి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో జగన్నాథాయ నమః.